అందులో కొంచెం అంటే ఫన్నీగా ఉండేది బ్రహ్మానందం గారు, కొద్దిగా ఇలా కామెంట్స్ చేయడం. అంటే నేను మొదటి నుంచి చూసా బ్రహ్మానందం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా పరమైన పోజ్ కానీ సినిమా పరమైన స్టైల్ కానీ ఏమీ ఉండదు, మామూలుగా ఉంటాడు. నాకు షార్ట్ చేసేసి ఎలా ఉన్నావు అంటాడు మామూలుగా. అప్పుడు ఎలా పలకరించుకునేవాళ్ళు. అంత పెద్ద స్టార్ కదా బ్రహ్మానందం. కమెడియన్స్లో పాత తరం రేలంగ్ గారి తర్వాత రాజబాబు, పద్మనాభం, వేలు, వీరభద్ర తర్వాత అంత 30 ఏళ్ల పేరు సంపాదించుకున్నాడు ఆర్టిస్టులో. తను నెంబర్ 1గా వచ్చేసాడు. అంత బాగా చేశాడు. బాగా క్యాజువల్గా ఉంటాడు, సరదాగా ఉంటారు. అయితే బ్రహ్మానందం గారి గురించి కావచ్చు, ఎక్కువగా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దెబ్బలు దీనికి ఉండే ఏదో అంటారు, పళ్ళున్న చెట్టుకే దెబ్బలని అన్నీ అందరూ చూస్తారు. ఎవరెవరో కామెంట్లు చేయటం కామన్. కానీ మీకు తెలిసినంత వరకు ఆయన మేము బాగానే మాట్లాడుకుంటాం, మేము కలుస్తాం. ఎక్కువగా ఆరోపణలు ఏమన్నా వచ్చినా ఆయన పేరు వినపడుతూ ఉంటుంది. పోన్లేండి, ఏదో ఇప్పుడు మీకు సంచలనం కావాలి కదా, ఆ సంచలనం కావాలనుకున్నప్పుడు ఎవరిదో పేరు ఏముంది, గుండె హనుమంతరావు మొన్న గీతాంజలితో ఇంటర్వ్యూ చేస్తూ ఇట్లా అన్నట్ట అలా అన్నట్ట, ఈ సంచలనమేగా కదా. ఏముందమ్మా, వాస్తవాలే. కాకపోతే అన్ని వాస్తవాలే సంచలనం. వాస్తవాలు కొన్ని వాస్తుంటాయి. అవునా, అది వాయడం వల్లే ఇష్యూలు అవుతూ ఉంటాయి పెద్ద పెద్దవి. అయితే అంటే ఆ విషయమనే కాదు, ఇప్పుడు ఆరోపణలు రావడం కావచ్చు, మామూలుగా ఏదన్నా సరదాగా అన్నా కూడా షూటింగ్ పార్ట్ ఉంటే గనక బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటే ముందు ఆయన తొందరగా నా పార్ట్ నేను చేసుకుని వెళ్ళిపోతాను కంప్లీట్గా. మిగతా ఆర్టిస్టులు అవ్వాలి కదా, మిగతా ఆర్టిస్టులతో కూడా చేయాలి కదా. 6 గంటలకల్లా నేను వెళ్ళిపోతాను, నా పార్ట్ వరకు నేను చేసుకుని వెళ్ళిపోతాను అనే సందర్భాలు ఏమన్నా? అలా ఏం లేదు, అన్ని టైమింగ్స్ వర్క్ చేసాడు ఆయన. రాత్రి వరకు నైట్ షూట్ టైమింగ్స్ ఎప్పటి వరకు ఉంటాయి? చేసాం కదా, అందరం చేసిన వాళ్ళేం.